శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి చెలులందరినీ నిద్రలేపుకుంటూ స్నానం చేద్దాం రండి, స్నానం చేసి స్వామిని సేవించుకుందాం, తరలి రండి అని ముందుకు వెడుతూ 12వ నాటి ఉదయం మరి ఒక గోపికని నిద్రలేపుతూ ఆ వంకన స్వామిని కీర్తిస్తోంది. పైకి ఒక స్నేహితురాలిని, ఒక మిత్రమును నిద్రలేపినట్టుగా కనపడుతుంది. కానీ ఆ లేపే సందర్భంలో స్వామి కీర్తన అన్ని పురాణ ఇతిహాసాల సారమైనటువంటి భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియచెప్తూ ఉంటుంది. కనైత్తిళంగు తెరుమై కండ్రుక్కిరంగి నినైత్తుములై వళియే నిండు పాల్శోర ననైత్తిల్గం షేరాక్కుం நற்செல்வந்தங்காய் பனித்தவை வீழ நிஹ்வாசல் கடைப்பத்தி சின்னத்தினால் சென்னிலங்கை கோமானை செத மனத்துக்கினியானை பொடவும் நீவாய் திழவாய் இனித்தானெழுந்திராய் ஈடென்ன பேருரக்கம் అనైతిల్లత్తారు మరిందేలోరెంబావాయ్ చెప్తోంది. ఓ అమ్మాయి, ఇంకా లేవలేదేమిటి నువ్వు? మాతో రావాలి కదా. మాతో నువ్వు రావాలి అంటే నిన్ను నిద్రలేపి తీసుకుని వెళ్ళడానికి మేము మీ ఇంటి ముందుకు వచ్చాం గాని కొంచెం ఇబ్బందిగానే ఉంది మాకు ఇక్కడ నిలబడడం. ఎందుకు అంటే లేగదూడలు చాలా ఉన్న గేదెలు పాలు పితికే వాళ్ళు లేక లేగదూడల్ని తలుచుకునేటప్పటికీ వాటి మీద మనసున్నటువంటి ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్టు తోచి పాలు పొదుగు నుండి కారిపోతున్నాయి. అలా పాలు పొదుగు నుండి కారిపోవడం వల్ల ఆ పెరడంతా బురద 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 అయిపోయింది. ఎక్కడన్నా బురద మట్టిలో నీళ్లు పడితే వస్తుంది కానీ వీళ్ళ ఇంటి ముందు ఉండేటటువంటి బురద మట్టిలో పాలు పడడం వల్ల వచ్చింది. ఒక మహైశ్వర్య సంపన్నురాలివి నువ్వు. అంటే పెరడంతా బురదైపోయేటంత పాలు తమంతట తాముగా పైకి వర్షించేటటువంటి కార్చేటటువంటి గేదెలు ఎన్నున్నాయో అటువంటి పశువులు చాలా ఉన్నటువంటి ఐశ్వర్యము కలిగినటువంటి అన్నదమ్ములకి చెల్లెలు నువ్వు. ఈ అన్నదమ్ములు ఎందుకని పాలు పితకడం మర్చిపోయారు? గేదెలకి ఆకలి ఎలా ఉంటుందో, లేచిన దగ్గర నుంచి తినడానికి తిండిపోతుల్లాగా బయటికి వెళ్ళడానికి కుతూహలం ఎట్లా ఉంటుందో అట్లాగే వాటి దూడలకు కూడా ఆకలి ఎక్కువ. దూడలకు ఆకలి అంటే అదే జాతి కదా, అందువల్ల ఎప్పుడు ఆ దూడ వస్తుందా పాలిద్దామా అని తల్లులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ బిడ్డల్ని తలుచుకోగానే గేదెలకి పాలు చేపుకొచ్చాయి. పాలు చేపుకు ఎప్పుడైనా సరే తలుచుకోగానే వస్తాయండి. అది పశువులకే కాదు, తల్లికి కూడా బిడ్డను తలుచుకోగానే పాలు చేపుకొస్తాయి. అది సహజ లక్షణం, మాతృత్వ లక్షణం. అది అలా చేపుకు రావడం వల్లే ఎక్కడో లోపలగా ఉన్నటువంటి పాలన్నీ వెంటనే బయటికి రావడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ లేగదూడల్ని తలుచుకున్న గేదెలు అంటే ఎన్ని గేదెలు ఉన్నాయో ఊహించండి. లేగదూడలు ఉన్న గేదెల మాటే ఇక్కడ ప్రస్తావిస్తుంటే తరిపి దూడలు ఉండొచ్చు, ఇంకా ఈనడానికి సిద్ధంగా ఉన్నటువంటి గేదెలు ఉండొచ్చు. ఎన్నున్నాయో. ఒక్క లేగదూడలున్నటువంటి గేదెల నుండి వచ్చిన పాలకే పెరడంతా తడిసిపోయి బురద బురద అయిపోయింది. అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంది. అడుగేస్తే సర్రును జారిపోతున్నారట. అంతగా ఉన్నటువంటిది ఎందుకు అట్లా అయింది అంటే ఆ గేదెల దగ్గర దూడల్ని వదిలి పాలు తీసేవాళ్ళు లేరు. సమయం అయ్యింది గనక దూడల్ని తలుచుకుని పాలను వర్షిస్తున్నాయి గేదెలు. ఎందుకు పాలు తీసేవాళ్ళు లేరు అంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడితో మాట్లాడుతూ వాళ్ళ స్వధర్మమైనటువంటి గేదెలకి పాలు తీయాలన్న సంగతి కూడా మర్చిపోయి తన్మయులైపోయి ఉన్నారు.
వాళ్ళందరూ కృష్ణ సఖులు. అక్కడ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణుడంటే ఇష్టం ఉన్న వాళ్లే, కృష్ణుడితో కలిసి తిరిగిన వాళ్లే, కృష్ణుడికి మిత్రులైన వాళ్లే. కృష్ణుడితో మాట్లాడుతూ కాలం గడుపుతూ 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 తెల్లవారిపోయింది. తూర్పు తెల్లవారింది, పూర్తిగా కాదు, తూర్పు తెల్లవారింది. దూడలు ఆకలితో అరుస్తూ ఉంటాయి. గేదెలు పాలు దూడలకి ఇవ్వాలనుకుంటూ ఉంటాయి. వెళ్ళి దూడల్ని విప్పాలి. విప్పితే వెళ్ళవి తల్లుల దగ్గరికి వెడతాయి అన్న స్పృహ లేకుండా కృష్ణుడి దగ్గరే కూర్చుండిపోయారు. అటువంటి కృష్ణ భక్తులైన అన్నలకి చెల్లెలు నువ్వు. నీకు అంతటి భక్తే ఉంటుంది. అన్నలకు అంత భక్తి ఉంటే చెల్లెలకు ఉండదా? అంతటి భక్తి కలిగినటువంటి అన్నలు వీళ్ళు ఎంత సంపద కలిగిన వారు అంటే, లేగదూడలున్నావుల పాలే పెరడంతా బురద అయ్యేటట్టుగా వర్షించగలిగినవి. అటువంటి సంపన్నురాలైనటువంటి ఓ చెలి, అంతటి సంపదలు కలిగిన అన్నలకి చెల్లెలైనటువంటి దానా, లేచిరా అమ్మా, ఎందుకలా నిద్రపోతూ మమ్మల్ని నీ ఇంటి ముందు ఎదురు చూసేట్టు చేస్తున్నావు? పోనీ నిలబడతాం, మాకటువంటి అభ్యంతరం ఏం లేదు. అందరినీ కలుపుకుని వెళ్ళాలనేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళమే. నువ్వు వచ్చేదాకా నిలబడదామంటే మాకు కుదరట్ల. ఎందుకు అంటే మీ ఇంటి ద్వారానికున్న కమ్మిని పట్టుకుని కష్టపడి నిలబడ్డాము అంటే ఆ ఆలు పడి అదంతా ప్రాంతం అంతా బురద బురద అయిపోవడం వల్ల జారిపోతున్నాం. జారిపోకుండా ఉండాలంటే నీ తలుపు కొట్టి ఆ తలుపుకున్న కమ్మి పట్టుకుని నిలబడ్డాం. ఆ కమ్మి ఇలా ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కమ్మి ఉందే సింహద్వారం పైన, అది పట్టుకోపోతే జారి పడతాం. నిలబడలేకుండా ఉన్నాం, అంత బురదగా ఉంది. పైగా ఇంకా ఏముంది, మంచు పడుతోంది. మంచు వల్ల తలలన్నీ తడిసిపోతూ ఉన్నాయి. తిరుగుతూ ఉన్నా నడుస్తూ ఉన్నా ఈ తేడాలు తెలియవు. ఒక్క చోట నిలబడితే మరీ ఎక్కువ. ఇంటి మీద పడిన మంచు గుమ్మం దగ్గర నిలబడితే ఏమవుతుంది, బొట్లు బొట్లుగా నెత్తి మీద పడుతుంది. నడుస్తూ ఉంటే నెత్తి మీద అంత ఉండదు, కొంచెమే పడుతుంది. పోనీ అక్కడ నిలబడదామా మరి కొంచెం సేపు అంటే మంచు పడి తలలు తలుస్తున్నాయి. లేదంటే పట్టుకోకుండా ఉందామా అంటే జారి పడిపోయేటట్టున్నాం. మరి మమ్మల్ని దయతలచి నీ కోసం నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి మా మీద కాస్త దయతలచి నువ్వు బయటికి రా అమ్మా, ఎంతసేపు పడుకుంటావు, చాలు కదా. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి, లేచి ఏం చేయాలని అడుగుతావేమో నువ్వు. లేచి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఏమిటది, ఆయన్ని కీర్తించాలి. ఎవరిని? కోపంతో దక్షిణ దిక్కున ఉన్నటువంటి రావణుణ్ణి చంపిన మనోభిరాముడైన శ్రీరాముణ్ణి గానం చేస్తున్నాం. అది ఎందుకు అంటే ఇక్కడ రాముణ్ణి కీర్తిస్తున్నాం. ముందరే అనుకున్నాం మనం. మొత్తం గోదాదేవి యొక్క పాసురాల్లో విష్ణువు యొక్క అవతారాల విశేషాలన్నీ కనపడుతూ ఉంటాయి. పురాణ పరిజ్ఞానం అంతా వస్తుంది ఒక్క పాసురాలకు అర్థం తెలుసుకుంటే. ఇక్కడ ఎవరిని గురించి చెప్తోంది అంటే రాముడి గురించి చెప్తోంది. రాముడు ఏం చేశాడు, కోపంతో ఉన్నట్ట దక్షిణ దిక్కును ఉన్నటువంటి రావణుణ్ణి సంహరించటానికి వెళ్ళినటువంటి మనోభిరాముడు. ఆయన్ని కీర్తిస్తున్నాం. రాముడికి కోపం ఎందుకు వచ్చిందండి? ఆయన జితక్రోధుడు అని కదా ఆయనకున్నటువంటి బిరుదం, క్రోధాన్ని గెలిచిన వాడు అని. కానీ క్రోధాన్ని గెలిచిన వాడు అన్నంత మాత్రాన చేతకాని వాడు, అసమర్థుడు కాదు కదా. కాటేయద్దన్నారు గాని బుసకొట్టద్దని చెప్పలేదే. తనకి హాని చేస్తూ ఉంటే రామ్మ అని పాముని కాటేయమ్మ అని అంటారు ఎవరన్నా? తనని కాటు వేయడానికి వచ్చినటువంటి పాముని సంహరించటం అన్నది తప్పనిసరిగా ఉండే సర్వజంతువులకి ఉండే లక్షణాల్లో ఒకటి మానవుడికి కూడా ఉంది. తనకి హాని కలిగించటానికి వచ్చినటువంటి జంతువునైనా కనీసం అదిలించాలి కదా. అప్పుడు తనని రక్షించుకోవటం కోసం కోపాన్ని ప్రదర్శించక తప్పదు. రావణుడి పట్ల రాముడి కోపం ఎందుకు వచ్చింది? మామూలుగా రాలేదే. రావణుడు ఎవరు? రావణుడి మీద కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది రాముడికి? అని అవసరం వచ్చింది. ఏమిటది? తనకు ప్రీతిపాత్రురాలైనటువంటి తన భార్య సీతాదేవిని అతడు అపహరించాడు. తన భార్యని అపహరించినటువంటి వాడి పైన కోపం తెచ్చుకోకపోవడం అన్నది మానవుడికి ఉండవలసిన లక్షణం కాదు. అంత అసమర్థుడా? తన భార్యని ఎవరో ఎత్తుకుపోతే ఏమీ పట్టనట్టు పాపం తీసుకెళ్ళాళ్లే నూరుకోగలుగుతాడా? ఉండకూడదుగా. అది సరైన పద్ధతి కాదుగా. కనుక కోపం వచ్చింది. కావాలని తెచ్చుకున్నాడు. జితక్రోధుడంటే కోపం కావాలంటే తెచ్చుకుంటాడు, అవసరం లేదంటే తీసేస్తాడు. కోపం తెచ్చుకోకపోతే రావణుణ్ణి ఎదిరించలేడు, తన భార్యను తెచ్చుకోలేడు. వెళ్ళిన తర్వాత ఏమన్నా ఆయన వెంటనే రావణుణ్ణి చంపాడా? వార్త పంపించాడు. సీతాదేవిని ఇచ్చేయమన్నాడు. ఎంతమందితో రాయబారాలు చేయించాడు. అయినా మాట వినలేదు. కనుక తన భార్యని తాను తెచ్చుకునేటటువంటి పనిలో తీసుకువెళ్ళినటువంటి రావణుణ్ణి సమూలంగా నాశనం చేయడం జరిగింది. కనుక కోపంతో దక్షిణ దిక్కుకు వెళ్లి ఆ ప్రాంతాన్నంతా ఏలుతూ ఉన్నటువంటి రావణుణ్ణి సంహరించాడు అన్నాడు.
ఇక్కడ దక్షిణ దిక్కుకు అధిపతి అనే పదం ప్రత్యేకంగా వాడడంలో ఉద్దేశం ఏమిటంటే రాముడి యొక్క అవతార ప్రయోజనాల్లో రావణ సంహారం ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి ప్రయోజనాలు. మానవ జాతికి గౌరవాన్ని కలిగించటం ప్రధానమైంది. అందులో ఒక భాగంగా రావణ సంహారం. రావణ సంహారంతో పాటు ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోయినటువంటి అనేక రాజవంశాలని పునఃప్రతిష్ఠాపించి భూగోళమంతా కూడా చక్కని సుపరిపాలన జరిగేటట్టుగా చూడడం రాముడి యొక్క అవతార ప్రయోజనాల్లో ఒకటి. ఎందుకు అలా చెల్లా చెదరైపోవడం జరిగింది అంటే రావణుడి వంటి స్వార్థపరులు లోకంలో ఉన్నటువంటి అన్ని రకాలైన విలువైన వస్తువులు భోగాలు తమకు మాత్రమే కావాలని అందరినీ తీసుకొచ్చేసి దానికి అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరినీ హింసిస్తూ వాళ్ళ రాజ్యాలన్నీ కూడా కబళించి ఎవ్వరూ తమంతట తాము స్వపరిపాలన చేసుకోవడానికి వీలు లేకుండా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వాణ్ణి సంహరించిన తరువాత ఎక్కడికక్కడ రాజులందరినీ పునః ప్రతిష్టాపించడం జరిగింది. ఇది అవసరమా, ఇది చెయ్యాలా అంటే ఉత్తరాఖండలో ఆ మాట కూడా చెప్పారు. దానికన్నా ముందు రాముడే సీతాదేవితో మాట్లాడుతూ ఎందుకు రాక్షసులతో నీకు శత్రుత్వం అని సీత అడిగినప్పుడు చెప్తాడు, ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకుల పాలనలో ఉంది అన్నాడు. ఈ ఇక్ష్వాకుల పాలనలో ఉన్నటువంటి భూమి అంతా తామే పరిపాలించట్లేదు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు సవ్యంగా చేస్తున్నారా లేదా చూస్తూ వాళ్ళందరినీ సరైన దారిలో పెట్టడం మాత్రమే ఇక్ష్వాకు రాజులు చేసినటువంటి పని. ప్రస్తుతం అది చెల్లా చెదరైపోయింది. దాన్ని మళ్ళీ పునః వ్యవస్థీకరించవలసినటువంటి అవసరం వచ్చింది కనుక రాముడు రావణ సంహారం తర్వాత మళ్ళీ 11,000 సంవత్సరాలు రాజపాలన చేసి భూమండలం అంతా ఉన్నటువంటి రాజులందరినీ వారి వారి రాజ్యాలలో స్థిరపడేటట్టుగా సహకరించాడు. ఈ పని చేయడంలో ప్రధానంగా మొట్టమొదటి చేసింది ఏమిటి అంటే ఇక్కడ రావణ సంహారం. రావణుడు ఈ దక్షిణ భాగాన్నంతా తన చెప్పు చేతల్లో ఉంచుకుని అరాచకం చేశాడు. లేకపోతే కిష్కింధ ప్రాంతం అంతా అలా అయిపోవడానికి కారణం ఏమిటి? వాలితో ఒప్పందం చేసుకుని అదంతా అయోమయం చేసేయడం జరిగింది కదా. తన అధీనంలో పెట్టుకుని సవ్యంగా సాగకుండా చేశాడు కదా. కనుక చేసినటువంటి పని అది. కనుక దక్షిణ దిక్కుకి అధిపతిగా ఉన్నటువంటి వాడైన రావణుణ్ణి చంపిన మనోభిరాముడైన శ్రీరాముణ్ణి గానం చేస్తున్నాము. దక్షిణ దిక్కున ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ కూడా, ఇక్కడ పెద్దగా రాజ్యాలే ఉన్నదల్లా కిష్కింధ ఒకటే, ఇంకా వేరే ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అన్న వివరాలు తెలియాలి అంటే కిష్కింధ కాండలో చిట్ట చివరిలో ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్ళి ఏ ఏ రాజ్యాల్లో వెళ్ళి వెతికి రావాలో వివరాలు చెప్తాడు. సుగ్రీవుడు సీతను వెతకడానికి వెళ్లే వాళ్ళకి ఆ రాజ్యాలన్నీ సుస్థిరంగా ఉండేటట్టు చేశాడనమాట. ముందుగా మొదలు పెట్టింది దక్షిణ దిక్కున. కనుక ఆయన్ని మేము కీర్తిస్తున్నాం. చూసావు ఎంత పెద్ద పని చేశాడు రాముడు. రాముడు చేసిన ఘనకార్యాన్ని గురించి మేము కీర్తిస్తూ ఉంటే అవన్నీ విన్నాకైనా నువ్వు నోరు విప్పవా? అవన్నీ వినైనా నువ్వు మాట్లాడవా? ఎందుకు ఇంకా మాట్లాడటం లేదు? నువ్వు మేలుకుని మాతో పాటు రా, నువ్వు మమ్మల్ని ఏలుకో అంది. అంటే రాముడిని అడగాల్సినటువంటి మాట ఈ చెల్లిని అడుగుతున్నారు. ఏమి ఈ గాఢ నిద్ర? ఎందుకింత గాఢంగా నిద్రపోతున్నావు? ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది లేని సంగతి. నువ్వు బాగా నిద్రపోతావు అన్న సంగతి తెలిసిపోయింది అని పైకి అర్థం. అసలు అర్థం ఏమిటి? నువ్వు నిరంతరం కృష్ణ ధ్యానంలో ఉండి బాహ్య ప్రపంచం మర్చిపోతావు అని చెప్పిన దగ్గర అన్నమాట. ఇతర విషయాలు నీ దృష్టిలోకి రావు కనుక నువ్వు వెంటనే మేల్కొనలేకపోతున్నావు. తన్మయత్వంలో కృష్ణ ధ్యానంలో మునిగిపోయి తన్మయత్వంలో ఉండి మేం పిలుస్తున్న పిలుపు కూడా వినపడనటువంటి గాఢమైనటువంటి ధ్యానంలో ఉన్నావు. ఇక్కడి నుంచి వరుసగా చెప్పినవన్నీ 8వ పాసురం దగ్గర నుంచి 9వ పాసురం నుంచి వరుసగా ధ్యానంలో ఉన్నటువంటి వారి గురించినటువంటి విశేషాలు చెప్తోంది. 6, 7 పాసురాల్లో శ్రవణం, 8వ పాసురం అంతా మననం, 9 నుండి 15వ పాసురం దాకా ఉన్నటువంటి పాసురాల్లో ఆవిడ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వారి గురించి తెలియచెప్పడం అనేది కనపడుతోంది. వీళ్ళందరూ కూడా ఆళ్వార్లు గాని ఆళ్వార్లను సూచించటం గాని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆళ్వారులను సూచించగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఆళ్వారు ఏ స్థితిలో ఉంటారు అన్న దాన్ని వాళ్ళు దేనికి ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు భగవంతుణ్ణి ధ్యానం చేయడంలోనూ ఆయన్ని చేరుకునే ప్రయత్నం చేయడంలోనూ భిన్నమైనటువంటి మార్గాలు కలిగినటువంటి వారు. ఆ విభిన్నంగా ఉన్నటువంటి వారు ఏ విధంగా ఇతర విషయాలని పట్టించుకోకుండా తమ మార్గంలో తాము భగవద్ ధ్యానంలో మునిగిపోయి ఉంటారో దాని గురించి తెలియచెప్తూ
మీరు అట్లా ఉండడం కాదు కదండి. మీ మార్గం అందరికి ఉపయోగపడుతుంది గనక అదందరికీ తెలిసేటట్టుగా అందరూ దాన్ని అనుసరించటానికి వీలుగా మేలుకొని మాతో పాటు కృష్ణ కీర్తన చేయడంలో భాగస్వాములు అవ్వవలసింది అని ప్రార్థిస్తూ చేసినటువంటివి ఈ మేలుకొలపడం అనేటటువంటి పాసురాల్లో ఉన్న విశేషాలు. కనుక వీళ్ళు ఎలాంటి వాళ్ళు, నీ సంగతి తెలిసిందే అన్నప్పుడు పైకి చెప్పిందేమో ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు ఎక్కువ నిద్రపోతావని తెలుసులే అని చెప్పినట్టుంది. వాస్తవానికి ఈ గాఢ నిద్ర భగవద్ ధ్యానం అనే సంగతి మాకు తెలుసు. నువ్వు ధ్యానంలో మునిగిపోయి ఉండడం వల్ల మా మాట వినిపించుకోవట్లేదని, నువ్వు రావట్లేదని మాకు తెలిసింది గాని నువ్వు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి. ఈవిడికి ఇంత ధ్యానం కుదరడానికి కలిగిన కారణం ఏమిటంటే ఈవిడ అన్నలందరూ కూడా అట్లాంటి వాళ్ళే. వాళ్ళు నిరంతరం కృష్ణుడి సాహచర్యంలో ఉంటారు. కృష్ణుడి సాహచర్యంలో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు ఏముంటాయండి? అందరూ కృష్ణుడి స్నేహితులే కదా. అక్కడికి వెళ్ళాక వచ్చి ఏం మాట్లాడుకుంటారు? కృష్ణుడు నాతో ఇట్లా మాట్లాడాడే, నాతో నన్ను ఇట్లా పలకరించాడే అని చెప్పుకుంటూ ఉంటారు. మరి అట్లా చెప్పుకున్నప్పుడు ఏముంటుంది? ఎంతసేపు అదే వింటోంది. కనుక భగవద్ధ్యానం ఈవిడికి చాలా తేలికగా సోదరులవ్వాలే ఈవిడికి కూడా సిద్ధించింది. కనుక ఆ స్థితిలో ఉన్నటువంటి దానివి నువ్వు మాతో వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఎత్తిస్తూ ఆవిడ్ని కూడా నిద్ర లేపుతూ ఉన్నది గోదాదేవి. ఈ గోపిక అంటే విల్లిపుత్తూరులో ఉన్నటువంటి తన చెలులందరినీ గోపికలుగానే భావించుకున్నది కదా గోదాదేవి. తనని గోపికగా భావించుకుంది. తన తండ్రిని నందుడుగా, తల్లిని యశోదగా భావించుకుంది. అలా అయితేనే, అంత అమాయకంగా ఉంటేనే ఇంకా కృష్ణ దర్శనం లభ్యమవుతుంది అని. నిజానికి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోదాదేవి చెలులందరూ గొల్లపిల్లల్లాగా ఇళ్లల్లో గోవుల్ని పెంచుతున్నారా? ఈ చెలుల యొక్క సోదరులు గేదెల పాలు తీస్తూ ఉంటారా? లేదు. ఈవిడికి మొత్తం అంతా తాను ఆ రేపల్లెలో ఉన్నట్టుగా, తానక్కడే ఉన్నట్టుగా భావన అవుతూ ఆమె మనస్సులో అవే చిత్రాలు ఉన్నాయి. భౌతికంగా విల్లిపుత్తూరులో ఉన్న, మానసికంగా గోదాదేవి పూర్తిగా రేపల్లెలో ఉంది. అందువల్లే ఆవిడికి చెలులందరూ వ్రేతల వలె కనిపించారంటే గొల్లపడుచుల వలె కనిపించారు. వారి గృహాలన్నీ కూడా నందుడు యశోద ఎలా ఉంటారో వాళ్ళ ఇళ్ళు ఆ విధంగానే కనపడుతున్నాయి. ఇక నుంచి వీళ్ళ బయలుదేరి వెళ్లేదే నందుడి ఇంటికి కదా. ఆ మార్గం అంతా ఆ విధంగానే కనపడుతూ ఉన్నది. కనుక ఈ గోపికని అంటే తన చెలిని నిద్ర లేపుతూ పూర్తిగా తను గోపీభావాన్ని పొందింది. ఆవిడలో కూడా గోపీభావాన్ని ఆరోపణ చేసి చెప్తూ ఉన్నది. ఏమీ ఇంత లేపినా లేవట్లేదు అంటే, నీ అన్నా పోని ఒకడా అనుకుందాం, ఎంతమంది అయినా కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉండిపోయి తన్మయమైపోయి తన స్వధర్మాన్ని కూడా మరచినటువంటి స్థితిలో ఉన్నాడు. నిర్లక్ష్యం చేయలేదు సుమా. కృష్ణుడి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికి ఏం తెలుస్తుందండి? ఎవ్వరు స్వవశంలో ఉండరు, పరవశులై ఉంటారు. కృష్ణ పరవశులై ఉంటారు. అందువల్ల ఆ గేదెల దగ్గరకు ఆ దూడలని వదిలిపెట్టడం మర్చిపోయారు. అసలు ఆ దృష్టే లేదు. ఇది తాము చేయవలసిన కార్యం అనే సంగతే గుర్తు లేదు. కృష్ణుడి దగ్గర ఉండడము, ఆయనతో మాట్లాడడమే పరమార్థం అనుకుంటూ ఉన్నారు. అటువంటి గోపకుని యొక్క చెల్లెలు నువ్వు, నీకు కూడా ఆ లక్షణాలే ఉంటాయి. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసని చెప్పాను కదా. ఏమని? నువ్వు నిద్రపోతావు అనుకుంటున్నారు వాళ్ళు, కానీ అది నువ్వు చేస్తూ ఉన్నటువంటి ధ్యాన సమాధి స్థితి అని వాళ్ళకి తెలియదు. ఈ మొత్తం 9వ పాసురం నుంచి ఇక్కడ దాకా 15 దాకా ఉన్నవంతా ధ్యాన స్థితి వర్ణనం చెప్పుకున్నాం కదా. ఆ ధ్యాన స్థితిలో ఉండిపోయి ఈవిడేమిటి లేవడం మాట ఉంచండి, పలకను కూడా పలకటల్లా. కనీసం నోరు విప్పవా? కొన్నిసార్లు ధ్యానంలో నిమగ్నమైనటువంటి వారికి మాట కూడా వినపడదు. మాట వినపడినా సమాధానం చెప్పాలన్న ధ్యాస ఉండదు. సమాధానం చెప్పాలనుకున్నా నోరు విడిపడదు. అది ధ్యానానికి ఉన్న లక్షణం. పరిపూర్ణంగా లగ్నమై ఉంటే నీ కనీసం నోరు విప్పి అనొచ్చుగా. మేమింత పిలుస్తున్నాం, పోనీ మేము పిలిచింది ఏమైనా లౌకికమైన విషయాలకా? కాదు కదా. రాముణ్ణి కీర్తిస్తున్నాం మేము ఈ రోజు. ఆయన మామూలు వాడేం కాదు కదా. రావణుణ్ణి సంహరించినటువంటి వాడు, రావణుడి మీద కోపం తెచ్చుకున్నవాడు. కోపం ఉన్నవాడు కాదు, తెచ్చుకున్నాడు. అటువంటి రాముణ్ణి కీర్తిస్తూ ఉంటాయంటే ఈ రోజంతా వాళ్ళు రామ కథని కీర్తించుకున్నారు, రామాయణాన్ని గానం చేశారు. చెలులందరూ కలిసి రామకథని ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు చేయదలుచుకున్న పని అది. మనకి ఇదంతా కూడా పాసురాలన్నీ ఉదయం గోదాదేవి చెలుల నిద్ర లేపడం వరకే ఉంటుంది. తర్వాత ఏం చేశారు అన్నది కదా మనకు తెలీదు.
ఆ తెలియనటువంటిది ఏమిటంటే ఇక్కడ రాముణ్ణి కీర్తిస్తున్నామంటే ఈ రోజంతా రామగానం చేస్తారు, రామ కథల్ని చెప్పుకుంటారు. రామాయణ గాథనంతా వారు చక్కగా గానం చేసి ఒకరితో ఒకరు రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటి అప్పుడు రాముడి గురించి మేము ఇంత మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారి పలకచ్చు కదా, నువ్వు పలికితే మాకు తృప్తి, నువ్వు మా మాటలు నీకు వినపడ్డాయని లేచి వస్తున్నావని కనుక మేము నీ కోసం ఎదురు చూడొచ్చని మాకు ఒక తృప్తి కలుగుతుంది, మాటలన్నా మాట్లాడవా అన్న. అంటే యోగ స్థితిలో ధ్యానంలో ఉన్నటువంటి వారు పలకడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పడం అంటే ఈ పాసురంలో గోదాదేవి ఎవరిని సూచిస్తున్నారు? కులశేఖరాళ్వారిని సూచిస్తున్నారు. వీరు చక్రవర్తి, కానీ ఆయన సంస్కృతంలో మాతృభాష మలయాళం, కానీ సంస్కృతంలో అద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి వారు. ఆయన పరమమైనటువంటి భక్తుడుగా పరిగణించబడ్డాడు, ఆళ్వారుల్లో ఒకరు. అటువంటి కులశేఖరాళ్వారిని ఇక్కడ సూచిస్తోంది అని ఈ విశ్వాసం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి. ఆ విధంగా మరొక్క ఆళ్వారుని స్మరణకి తీసుకొచ్చినటువంటి గోదాదేవికి మనం నమస్కరించుకుందాం. స్వచ్చిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్య కచవిలిలితై కాముకోమాల్యరత్నై సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగై. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామాయది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబర్ధితా గోదాదేవి కథంత్వమన్యమనిశం సాధారణ శ్రీరసీ. స్వస్తి.